తిరుపతి తొక్కిసలాట ఘటన కలిచివేసిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టీటీడీ అధికారులంతా క్షమాపణలు చెప్పాల్సిందేని ఆయన అన్నారు. తాను క్షమాపణలు చెప్పినప్పుడు వాళ్లకు నామోషి ఎందుకని ప్రశ్నించారు. పోలీసు అధికారులు తీరుపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడున్న అధికారులు సరిగ్గా పని చేయకపోవడం వల్ల సీఎంతో పాటు కేబినెట్ అంతా వెళ్లాల్సి వచ్చిందన్నారు పవన్ కళ్యాణ్. అది మన సంక్రాంతి తొలి సంక్రాంతి పండుగ ముందు జరగడం చాలా బాధ కలిగించింది. మనసు చాలా క్షోభించింది. నేను వెళ్ళి పరామర్శించవచ్చు, వచ్చేయచ్చు. బాధ్యత వచ్చినప్పుడు ఎవరి మీద నెట్టలేదు. మీ వల్ల జరిగింది, మా వల్ల జరిగింది అని. తప్పు ఎవరి వల్ల జరిగినా మేమందరం ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి మనస్ఫూర్తిగా నిన్న దేశాన్ని క్షమాపణలు అడిగాను జరిగిన తప్పుకి. నేను ఈ రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. నేను తిరుపతి సంఘటన జరిగింది. అక్కడున్న పోలీస్ శాఖ గనక నిజంగా అక్కడున్న డిఎస్పీ గారు గనక సవ్యంగా బాధ్యత నిర్వర్తించుంటే బాధ్యత అప్పచెప్పిన ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు కాదు. నేను మిమ్మల్ని జడ్జ్ చేయను. నాకు ఇవ్వాల్సిందల్లా సుపరిపాలన ఇవ్వండి. తన మన అని భేదం లేకుండా అందరికీ సమ న్యాయం చేయమని అంటే అది జరగకపోతే మటుకు మళ్ళీ నా అలాంటి వాడు వచ్చి రోడ్ల మీద తిరిగితే ఎవరికి నిద్రాహారాలు ఉండవు. అక్కడ దాకా తీసుకెళ్ళదు. నేను చూడండి, తిరుపతిలో ప్రతి ఒక్క వ్యక్తి కనుక వాడి బాధ్యత నిర్వర్తించుంటే సరిగ్గా ఇంతమంది మంత్రులు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ముఖ్యమంత్రి రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు. నేను వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఎంటైర్ క్యాబినెట్ ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదు. దానికి అదనంగా పోలీసులందరికీ ఒత్తిడి. చిన్నపాటి ఏరియాలో ఒకళ్ళు చేసిన తప్పుకి మొత్తం సమిష్టిగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారితో